హలో! హాయ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మై తెలుగు ట్రాన్స్‌పోర్ట్ బ్లాగ్స్. ఈరోజు మన వీడియో ఏంటంటే, సో, మీరు ఆన్‌లైన్‌లో వెహికల్ నడుపుతున్నారా? అదే విధంగా ఇతర యాప్స్‌లలో అయితే వెహికల్ నడుపుతున్నారా? ఖచ్చితంగా అయితే ఈ వీడియో అయితే చూడాల్సిందేనమాట. ఎందుకంటున్నానంటే, ఈరోజు ఎర్లీ మార్నింగ్ లేవగానే 6:00 అయితే నేను ఆన్‌లైన్ అయితే ఆన్ చేశాననమాట. పోర్టల్ లాగిన్ అయితే అయ్యాను. అయిన తర్వాత నాకైతే ఒక ఆర్డర్ అయితే వచ్చిందనమాట. ఆర్డర్ వచ్చేసైతే రూ. 350 అయితే నాకు ఆర్డర్ అయితే వచ్చింది. నేను కస్టమర్‌కైతే కాల్ చేశాను. సార్ లొకేషన్ ఎగ్జాక్ట్‌లీ ఉందా? మెటీరియల్ ఏందని అడిగితే కస్టమర్ వచ్చేసైతే మెడిసిన్ ఉంది భయ్యా అని చెప్పేసైతే చెప్పడం అయితే జరిగిందనమాట. నేనక్కడికెళ్ళాను. ఎళ్ళిన తర్వాత మళ్ళీ కస్టమర్‌కి కాల్ చేసి ఆహ్, సార్ లొకేషన్‌కొచ్చానని చెప్పేసైతే చెప్పడం అయితే జరిగిందనమాట. వస్తున్న 5 మినిట్స్ ఆగని చెప్పి కస్టమర్ అయితే చెప్పాడు. ఇంకొకటేందంటే ఇందులో లాజిక్ ఏంటంటే అక్కడి నుంచి అక్కడికే బుక్ చేశాడనమాట. ఎక్కడైతే నేనేదైతే లొకేషన్‌లో ఉన్నానో అక్కడి నుంచి అక్కడికే బుక్ జేశాడు. ఆ ఆర్డర్ డీటెయిల్స్ అయితే ఇక్కడైతే పెడుతున్నా చూడండి ఒకసారి. నేననుకున్నా గదా! కస్టమర్‌కి తెలియక పికప్ లొకేషనే, డ్రాప్ లొకేషన్ పెట్టిండేమో పక్క పక్కనే గదా! అన్నట్టు నేననుకున్నాననమాట. అది గాదు. తర్వాతయితే మళ్ళీ నాకు కస్టమర్ అయితే కాల్ జేయడం అయితే జరిగిందనమాట. భయ్యా మీ వెహికల్ నంబర్ జెప్పండి అని అడిగాడు కస్టమర్. 6388 నా వెహికల్ నంబర్ అయితే నేనైతే చెప్పడం అయితే జరిగింది. అదే విధంగా మీకు గూగుల్ పే, ఫోన్‌పే అదే విధంగా యూపీఐ ఐడీలున్నాయా అని జెప్పి నన్నైతే కస్టమర్ అయితే అడగడం అయితే జరిగిందనమాట. ఉన్నాయి. గూగుల్ పే నంబరు చెప్తానని జెప్పి నేనైతే చెప్పడం అయితే జరిగింది. అప్పటి వరకైతే నాకెలాంటి డౌట్ అయితే రాలేదనమాట. సో, నేనైతే చెప్పడం అయితే జరిగింది. భయ్యా హ్మ్. నంబరు తీసుకోండి అని జెప్పి నంబరయితే చెప్పాను. చెప్పడంతో నాకైతే ఒక భయ్యా నీకు ఆర్డరు అమౌంట్ ఎంత అంటే రూ. 351 అని కస్టమర్‌తో చెప్పడం అయితే జరిగింది. ఫస్ట్ అయితే నీకు రూ. 50 కొడతా నేను వచ్చినయా? రాలేదా? చెప్పు అని జెప్పి నా కస్టమర్ అయితే అడిగాడనమాట. ఇక్కడ పెడుతున్నా గదా! ఇదే రూ. 50 ఒకసారి కొట్టాడు. అదే విధంగా 3000, 3000 4, 5 సార్లయితే మెసేజ్ అయితే ఫేక్ మెసేజ్ అయితే నాకైతే పంపించాడనమాట. నేను కస్టమర్‌కి భయ్యా మెసేజ్ అయితే వచ్చింది అని జెప్పి చెప్పడం అయితే జరిగింది. నేనప్పుడు ఆలోచించి అరే! ఏంటి ఫస్ట్ కస్టమర్ అనేది ఏదన్నా వెహికల్ బుక్ జేసుకున్నప్పుడు చాలా వరకైతే మాక్సిమం మనకు లోడేసుకున్న తర్వాతైనా అమౌంట్ ఇస్తారు పోయేటప్పుడు. అదే విధంగా లోడ్ దింపిన తర్వాత అమౌంట్ అయితే ఇస్తారు. ఇప్పుడైతే చాలామందైతే అక్కడికెళ్ళిన తర్వాత మొత్తం ఎండ్ జేసిన తర్వాత ఫోన్‌పే అయితే జేస్తున్నారు. ముందుగా అయితే ఎవరు అమౌంట్ ఇవ్వరు. నాకసలు నేను ట్రిప్పే ఏసుకోలేదు. నేనసలు లోడే జేసుకోలేదు. నా గూగుల్ పే నంబర్ అడుగుతున్నాడు ఏంటని జెప్పి నాకైతే ఒకసారయితే నేను ఆలోచించుకున్నా. ఆలోచించుకున్న తర్వాత డైరెక్ట్ ఫోన్‌పే‌లోకి పోయి చెక్ జేసుకున్నా. నా దగ్గరైతే రూ. 7,500 అయితే నా అకౌంట్‌లో ఉన్నాయన్నమాట ఆ టైంకైతే. సో, చూసుకున్న తర్వాత నా అమౌంట్ అయితే యాడ్ కాలేదన్నమాట. అప్పుడు రియలైజ్ అయ్యి అబ్బా! ఇదేదో ఫేక్ మెసేజ్ అనుకోని అప్పుడైతే నేనైతే అనుకున్నాననమాట. కస్టమర్‌కైతే కాల్ జేసి ఆహ్, ఆహ్, "భయ్యా మీరు ఫేక్ కస్టమర్ గదా!" అది ఇది అని జెప్పి నాకు వచ్చిన మాటలైతే నేను తిట్టడం అయితే జరిగిందనమాట. ఎమ్మటే కస్టమరు సరే ఇప్పుడు ఫేక్ కస్టమర్ అని జెప్పి నేను తిట్టడం అయితే జరిగింది. ఎమ్మటే కాల్ కట్ జేసి, ఎమ్మటే పోర్టల్‌లోకి క్యాన్సెల్ అని ఆర్డర్ క్యాన్సెల్ జేసుకొని ఆర్డర్ క్యాన్సెల్ జేసుకున్న నా మీద ఇట్లా కస్టమర్ వచ్చేసి ఇట్లా అడుగుతున్నాడు. ఏదో వేరేది పెట్టేసిండు. అప్పుడు నాకు పోర్టల్ నుంచి అయితే కాల్ అయితే వచ్చింది. అదే విధంగా నేను జేయాలని జెప్పి నేను గిట్లా ఒకసారయితే కాల్ చేశాను. అప్పుడు కనెక్ట్ కాలేదనమాట. పోర్టర్ వాళ్ళు సార్ ఏంటి ఆర్డరు క్యాన్సెల్ చేయమన్నారంట కస్టమర్‌ని అది ఇది అని అడగడం అయితే జరిగిందనమాట. కస్టమర్‌కైతే కాల్ కలపండి నేను మాట్లాడతా అంటే, అప్పుడు పోర్టర్ కంపెనీ వాళ్ళు కాల్ చేస్తే ఫోన్ లిఫ్ట్ జేయట్లేదు వాళ్ళు. ఇది చూస్తున్నారు గదా! ఇలాంటి మెసేజ్‌లు పెట్టి ఒక లింక్ అయితే వస్తది. ఆ లింక్ క్లిక్ చేస్తే మన అమౌంట్ ఉన్న అకౌంట్‌లో ఎన్ని అమౌంట్ ఉంటే అన్ని అమౌంట్ ఖతమైతాయన్నమాట. చదువుకున్నోళ్ళకి ఇప్పుడు బిగ్ అలర్ట్ ఎవరైనా పోర్టల్‌లో ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే మనకైతే ఆ పోర్టల్‌ని చెప్పడం అయితే జరిగింది. నేను ఇట్లా చెప్పాను సార్ ఒక వీడియో అయితే చేసి ఆ నోటిఫికేషన్ ద్వారా ఇప్పుడు ఏదైతే పోర్టల్‌లో విజేతలను ఏ విధంగా అయితే వీడియో తీసి చూపిస్తున్నారో అదే విధంగా ఈ సైబర్ నేరగాళ్ళది అమౌంట్ విషయంలో ఇట్లా అట్లాంటి వీడియో అయితే పెట్టానని జెప్పి నేను చెప్పడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా అయితే మీ సలహా మేరకైతే
అలాంటి వీడియో చేయించి నోటిఫికేషన్ ద్వారా అయితే పెడతాను సార్ అని జెప్పి చెప్పడం అయితే జరిగింది. సో, ఆ వీడియో ఎందుకంటే చదువుకున్న వాళ్ళకైతే ఏదో పైన వాళ్ళు పెట్టే మెసేజ్ అయితే చదువుకొని అబ్బా! ఇలా ఉంటదా? ఇలా ఉంటదా? అని జెప్పి రియలైజ్ అవుతాం. చదువుకోని వాళ్ళు చాలా మందున్నారు పోర్టర్‌లో వెహికల్ నడిపేవాళ్ళు. కొన్ని వేల మందున్నారు చదువుకోని వాళ్ళు. అట్లాంటి వాళ్ళకి ఒక వీడియో ద్వారా అయినా అర్థమైతుందనైతే నేను చెప్పడం అయితే జరిగిందనమాట. ఖచ్చితంగా అయితే వీడియో ద్వారా అయితే అర్థమైతది. సో, ఆహ్, ఈ వీడియో ఏంటంటే సైబర్ నేరగాళ్ళు మన పోర్టర్‌లో ఆఖరికి మన డ్రైవర్‌లని ఇట్లా వదిలిపెడతారనమాట. అందరూ అలర్ట్‌గా ఉండండి. ఇలాంటి బుకింగ్స్ ఎప్పుడన్నొస్తే అస్సలు యాక్సెప్ట్ చేసినా ఆచితూచి అయితే అడిగేయండనమాట. సో, ఓహ్, నాకు తెలిసయితే ఆహ్ మాక్సిమం చాలా మందికైతే ఇలాంటి ఆర్డర్స్ అయితే వచ్చుంటాయి అననైతే నేను అనుకుంటున్నాను. బాగా ఇప్పుడు అన్నిట్లో అయిపోయినాయి. అన్నిట్లో అమౌంట్ కొట్టేయడం అయితే అయిపోయింది. లాస్ట్‌కి ఆన్‌లైన్ బిజినెస్‌కైతే వచ్చిర్రనమాట. అదే విధంగా ఇప్పుడైతే మన కొత్త రేషన్ కార్డ్‌లు అదే విధంగా ఈ 6 గ్యారంటీలు ఇది గిట్లా ఇందులో ఇట్లా సైబర్ నేరగాళ్ళు కాల్ చేస్తున్నారని జెప్పేసయితే చాలా మందైతే చెప్పడం అయితే జరుగుతుంది. అదే విధంగా న్యూస్‌లో ఇట్లా చూస్తా ఉన్నాం. సో, ప్రతి ఒక్కరు గూడా ఈ వీడియో చాలా మందికి తెలియని వాళ్ళకి ఓలా, ఊబర్ అదే విధంగా పోర్టర్ అదే విధంగా ఇతర ఆన్‌లైన్ వెహికల్స్ నడిపే వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఎంతో అంత అయితే చదువుకోని వాళ్ళకైతే ఖచ్చితంగా అయితే యూజ్ అవుతుంది. ప్రతి ఒక్కరికైతే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది. ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానెల్‌ని అయితే ఖచ్చితంగా అయితే సపోర్ట్ అయితే చేయండి. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బై ఫ్రెండ్స్.